స్టాటిక్ ఎర్రర్ కాన్స్టెంట్స్. సో ఫస్ట్ పాయింట్లో ది క్లోజ్డ్ లూప్ కంట్రోల్ సిస్టమ్ ఈజ్ గివెన్ బై. సో ఇక్కడ ఇట్ ఈస్ ఏ క్లోజ్డ్ లూప్ కంట్రోల్ సిస్టమ్. సో హియర్ దెర్ ఆర్ ఫోర్ సిగ్నల్స్. ఆర్ ఆఫ్ ఎస్ ఈస్ ద ఇన్పుట్ సిగ్నల్ ఆర్ ఎక్సైటేషన్, సి ఆఫ్ ఎస్ ఈస్ ద అవుట్పుట్ సిగ్నల్ ఆర్ రెస్పాన్స్, ఈ ఆఫ్ ఎస్ ఈస్ ద error signal, and B of S is the feedback signal, G of S is the forward path transfer function, H of S is the feedback path transfer function. సో ఇది క్లోజ్డ్ లూప్ కంట్రోల్ సిస్టమ్ అనమాట. సో దీని నుంచి వాట్ ఈజ్ ఓపెన్ లూప్ ట్రాన్స్ఫర్ ఫంక్షన్ ఫర్ దిస్ క్లోజ్డ్ లూప్ ట్రాన్స్ఫర్ ఫంక్షన్ అంటే B of S by E of S is the open loop transfer function. So the open loop transfer function OLTF of the closed loop system is given by G of S, H of S. సో OLTF అంటే B of S, సో ఫీడ్బ్యాక్ సిగ్నల్ బై ఎర్రర్ సిగ్నల్ ను ఓపెన్ లూప్ ట్రాన్స్ఫర్ ఫంక్షన్ అంటారనమాట. ఈక్వల్ టు G of S, H of S. సో విచ్ ఈజ్ ఈక్వల్స్ టు K ఇంటూ దీన్ని ఎలా చెప్పచ్చు అంటే రేషియో ఆఫ్ టూ పాలినామియల్స్గా రిప్రజెంట్ చేయొచ్చు ఓఎల్టీఎఫ్ను. K ఇంటూ సమ్ కాన్స్టెంట్ K ఇంటూ P of S బై Q of S. సో దీన్ని మళ్ళీ ఎలా రాయొచ్చు అంటే ఈక్వల్ టు K ఇంటూ ఫ్యాక్టర్స్ P of Sను వీ కెన్ ఎక్స్ప్రెస్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ ఫ్యాక్టర్స్, అండ్ సిమిలర్లీ Q of S డినామినేటర్ పాలినామియల్ కూడా ఫ్యాక్టర్స్లో రాయొచ్చు. సో S ప్లస్ Z1, S ప్లస్ Z2 అండ్ సో ఆన్ బై S పవర్ n, S ప్లస్ P1 ఇంటూ S ప్లస్ P2 అండ్ సో ఆన్. సో ఇక్కడ స్టాటిక్ ఎర్రర్ కాన్స్టెంట్స్. సో దెర్ ఆర్ త్రీ టైప్స్ ఆఫ్ స్టాటిక్ ఎర్రర్ కాన్స్టెంట్స్ అనమాట. So there are three static error constants. So they are positional error constant, in short it is Kp, it is indicated with Kp, velocity error constant K suffix V, acceleration error constant K suffix A. సో ఇప్పుడు ఒక్కొక్కటి చూద్దాం. Positional error constant Kp. So expression for the positional error constant is positional error constant Kp equal to లిమిట్ S టెన్స్ టు 0 G of S, H of S. సో ఓపెన్ లూప్ ట్రాన్స్ఫర్ ఫంక్షన్లో S ప్లేస్లో 0 సబ్స్టిట్యూట్ చేస్తే వాట్ ఎవర్ ద వాల్యూ కాన్స్టెంట్ యూ గెట్ దట్ ఈస్ సెట్ టు బి పొజిషనల్ ఎర్రర్ కాన్స్టెంట్ Kp. సో ఇప్పుడు లెట్ us see the positional error constants for different type of the system. So for type 0 system, what is the positional error constant? So Kp equal to limit S tends to 0. సో G of S, H of S టైప్ 0 సిస్టమ్కి ఎలా రిప్రజెంట్ చేయొచ్చు అంటే దెర్ ఈజ్ 0 పోల్స్ అట్ ది ఆరిజిన్. సో S పవర్ n ఈజ్ 0 హియర్. సో అప్పుడు ఏమవుతుంది G of S, H of S టైప్ 0 సిస్టమ్కు K S ప్లస్ Z1 ఇంటూ S ప్లస్ Z2 అండ్ సో ఆన్ బై S ప్లస్ P1 ఇంటూ S ప్లస్ P2 అండ్ సో ఆన్. సో నంబర్ ఆఫ్ పోల్స్ అట్ ది ఆరిజిన్ ఈజ్ 0. సో ఇప్పుడు ఈ ఎక్స్ప్రెషన్లో ఈ పాలినామియల్స్లో S0 సబ్స్టిట్యూట్ చేస్తే Kp ఈక్వల్ టు K ఇంటూ Z1 ఇంటూ Z2 ఇంటూ అండ్ సో ఆన్ బై P1 ఇంటూ P2 ఇంటూ అండ్ సో ఆన్. ఇట్ ఈస్ ఏ కాన్స్టెంట్ కాబట్టి Kp ఈక్వల్ టు కాన్స్టెంట్. సో పొజిషనల్ ఎర్రర్ కాన్స్టెంట్ ఫర్ టైప్ 0 సిస్టమ్ ఈజ్ కాన్స్టెంట్. నెక్స్ట్ లెట్ us see for the type 1 system. Positional error constant for type 1 system. So Kp ఈక్వల్ టు లిమిట్ S tends to 0. సో G of S, H of S ఏమవుతుందంటే K ఇంటూ S ప్లస్ Z1 ఇంటూ S ప్లస్ Z2 అండ్ సో ఆన్ బై. సో టైప్ 1 సిస్టమ్ కాబట్టి దేర్ ఈజ్ వన్ పోల్ అట్ ది ఆరిజిన్ ఇన్ ఓపెన్ లూప్ ట్రాన్స్ఫర్ ఫంక్షన్. సో S పవర్ 1 S ప్లస్ P1 S ప్లస్ P2 డాట్ డాట్ డాట్. ఇప్పుడు S ఈక్వల్ టు 0 సబ్స్టిట్యూట్ చేస్తే సో Kp ఈక్వల్ టు K ఇంటూ Z1 ఇంటూ Z2 ఇంటూ Z3 ఇంటూ డాట్ 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 బై 0 ఇంటూ P1 ఇంటూ P2 ఇంటూ P3 ఇంటూ డాట్ డాట్ డాట్. సో డినామినేటర్ 0 అవుతుంది, సంథింగ్ బై 0 ఇన్ఫినిటీ అవుతుంది. Kp ఈక్వల్ టు ఇన్ఫినిటీ ఇన్ దిస్ కేస్. సో సిమిలర్లీ నౌ లెట్ us చెక్ ఫర్ టైప్ 2 సిస్టమ్. ఫర్ టైప్ 2 సిస్టమ్ Kp ఈక్వల్ టు లిమిట్ S టెన్స్ టు 0 K ఇంటూ S ప్లస్ Z1 ఇంటూ S ప్లస్ Z2 ఇంటూ డాట్ 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 బై. సో దెర్ ఆర్ టైప్ 2 సిస్టమ్ అంటే దెర్ ఆర్ 2 పోల్స్ అట్ ది ఆరిజిన్ ఫర్ ఓపెన్ లూప్ ట్రాన్స్ఫర్ ఫంక్షన్. సో S స్క్వేర్ అవుతుంది అనమాట. S ప్లస్ P1 ఇంటూ S ప్లస్ P2 డాట్ డాట్ డాట్. ఇప్పుడు S ఈక్వల్ టు 0 సబ్స్టిట్యూట్ చేస్తే Kp ఈక్వల్ టు K ఇంటూ Z1 ఇంటూ Z2 ఇంటూ డాట్ 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 బై
సో డినామినేటర్ 0 ఇంటూ p1 ఇంటూ p2 ఇంటూ డాట్ డాట్ డాట్. సో ఇక్కడ డినామినేటర్ 0 అవుతుంది, సంథింగ్ బై 0 ఇన్ఫినిటీ అవుతుంది, kp ఈక్వల్ టు ఇన్ఫినిటీ. సో కాబట్టి this is the mathematical expression for positional error constant, and positional error constant for type 0 system is constant, type 1 system is infinity, and type 2 system is infinity. Now let us see the velocity error constant kv. kv equal to velocity error constant kv equal to limit s tends to 0 s into g of s h of s. సో OLTFకు sతో మల్టిప్లై చేయాలి. చేసిన తర్వాత s ఈక్వల్ టు 0 సబ్స్టిట్యూట్ చేస్తే అది వెలాసిటీ ఎర్రర్ కాన్స్టెంట్ కేవీ అవుతుంది. ఇప్పుడు ఒకసారి ఎక్స్ప్రెషన్ వచ్చిన తర్వాత నవ్ వీ హ్యావ్ టు ఫైండ్ వెలాసిటీ ఎర్రర్ కాన్స్టెంట్ ఫర్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ది సిస్టమ్. టైప్ 0 సిస్టమ్కు కేవీ ఎలా ఉంటుంది, టైప్ 1 సిస్టమ్కు కేవీ ఎలా ఉంటుంది, టైప్ 2 సిస్టమ్కు కేవీ ఎలా ఉంటుంది అనేది చెక్ చేయాలన్నమాట. సో ఫర్ టైప్ 0 సిస్టమ్ కేవీ ఈక్వల్ టు లిమిట్ s టెన్స్ టు 0 s ఇంటూ సో g of s h of s. సో టైప్ 0 సిస్టమ్కి ఏమవుతుందంటే సో దిస్ ఈజ్ ద g of s h of s అంటే s పవర్ 0. టైప్ 0 సిస్టమ్ కాబట్టి నంబర్ ఆఫ్ పోల్స్ అట్ ది ఆరిజిన్ ఇన్ ఓపెన్ లూప్ OLTF ఈజ్ 0. సో ఇక్కడ s ఈక్వల్ టు 0 సబ్స్టిట్యూట్ చేస్తే కేవీ ఈక్వల్ టు న్యూమరేటర్లో ఒక s ఉంది కాబట్టి 0 ఇంటూ k ఇంటూ z1 ఇంటూ z2 ఇంటూ డాట్ 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 బై p1 ఇంటూ p2 ఇంటూ p3 ఇంటూ డాట్ డాట్ డాట్. సో కాబట్టి న్యూమరేటర్లో 0, సో 0 బై సంథింగ్ ఈజ్ 0, కేవీ ఈక్వల్ టు 0. సో ఫర్ టైప్ 1 సిస్టమ్ కేవీ ఈక్వల్ టు లిమిట్ s టెన్స్ టు 0 s ఇంటూ సో g of s and h of s. g of s into h of s is this k into s plus z1 into s plus z2 into dot 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 by. సో డినామినేటర్లో టైప్ 1 సిస్టమ్ కాబట్టి నంబర్ ఆఫ్ పోల్స్ అట్ ది ఆరిజిన్ ఫర్ OLTF ఈజ్ 1, s పవర్ 1, s ప్లస్ p1 ఇంటూ s ప్లస్ p2 ఇంటూ డాట్ డాట్ డాట్. ఈఎస్ క్యాన్సిల్ అయిపోతుంది. సో ఇప్పుడు s ఈక్వల్ టు 0 సబ్స్టిట్యూట్ చేస్తే వీ గెట్ దిస్. సో న్యూమరేటర్ ఈజ్ కాన్స్టెంట్ అండ్ డినామినేటర్ ఈజ్ కాన్స్టెంట్ కాబట్టి కేవీ ఈక్వల్ టు కాన్స్టెంట్. సో నవ్ లెట్ us see the kv for type 2 system. kv equal to limit s tends to 0 s into. So this is g of s into h of s for type 2 system. So number of poles at the origin is 2. అండ్ ఇప్పుడు s ఈక్వల్ టు ఇక్కడ ఒక s క్యాన్సిల్ చేయొచ్చు అండ్ డినామినేటర్లో దెర్ ఈజ్ 1 s అట్ ది పోల్. kv ఈక్వల్ టు సో 0 సబ్స్టిట్యూట్ చేస్తే న్యూమరేటర్ ఇస్ దిస్ అండ్ డినామినేటర్ ఇస్ దిస్. డినామినేటర్లో 0 ఉంది కాబట్టి డినామినేటర్ ఇస్ 0 అండ్ సంథింగ్ బై 0 ఈక్వల్ టు ఇన్ఫినిటీ. సో కేవీ ఈక్వల్ టు ఇన్ఫినిటీ. ఇంకా టైప్ 3 సిస్టమ్ ఒకసారి ఇన్ఫినిటీ వచ్చిన తర్వాత టైప్ 3 సిస్టమ్ టైప్ 4 సిస్టమ్ అంతా కూడా మనకు కేవీ ఇన్ఫినిటీనే వస్తుందన్నమాట. సో దిస్ ఈజ్ ద మ్యాథమెటికల్ ఎక్స్ప్రెషన్ ఫార్ ది వెలాసిటీ ఎర్రర్ కాన్స్టెంట్ కేవీ ఈక్వల్ టు లిమిట్ s టెన్స్ టు 0 s ఇంటూ g of s h of s. And for type 0 system kv equal to 0, for type 1 system kv equal to constant, and for type 2 system kv equal to infinity. So next is acceleration error constant. So mathematical expression for acceleration error constant is ka equal to limit s tends to 0 s square g of s h of s. అంటే g of s h of s is OLTF ఓపెన్ లూప్ ట్రాన్స్ఫర్ ఫంక్షన్. దాన్ని s స్క్వేర్తో మల్టిప్లై చేసి దాని తర్వాత s ఈక్వల్ టు 0 సబ్స్టిట్యూట్ చేయాలన్నమాట. సో వాట్ ఎవర్ ద కాన్స్టెంట్ యూ గెట్ దట్ ఈస్ యాక్సలరేషన్ ఎర్రర్ కాన్స్టెంట్ KA. సో నౌ లెట్ us see what is acceleration error constant for different types of the system. type 0 system, type 1 system, type 2 system, type 3 system చూడాలన్నమాట. సో ఫర్ టైప్ 0 సిస్టమ్ సో KA is equals to limit s tends to 0 s square into సో g of s h of s టైప్ 0 సిస్టమ్కి ఏమవుతుంది దిస్ ఈజ్ ద g of s into h of s. సో నంబర్ ఆఫ్ పోల్స్ అట్ ది ఆరిజిన్ ఈజ్ 0. సో ఇప్పుడు దీంట్లో s ఈక్వల్ టు 0 సబ్స్టిట్యూట్ చేస్తే ఇక్కడ 0 ఇంటూ ఇదంతా కాన్స్టెంట్ అవుతుంది అనమాట. కాబట్టి సో న్యూమరేటర్లో 0 ఉంది. సో 0 బై సంథింగ్ ఈజ్ 0. సో యాక్సలరేషన్ ఎర్రర్ కాన్స్టెంట్ ఈజ్ 0 ఫర్ టైప్ 0 సిస్టమ్. సో టైప్ 1 సిస్టమ్ సో KA ఈక్వల్ టు లిమిట్ s tends to 0 s square into సో దిస్ ఈజ్ g of s into h of s ఫర్ టైప్ 1 సిస్టమ్. నంబర్ ఆఫ్ పోల్స్ అట్ ది ఆరిజిన్ ఈజ్ 1.
సో ఒక ఎస్ క్యాన్సిల్ అయిపోతుంది. దాని తర్వాత ఎస్ ఈక్వల్ టు 0 సబ్స్టిట్యూట్ చేస్తే ఫైనల్గా మనకు యాక్సలరేషన్ ఎర్రర్ కాన్స్టెంట్ ఈజ్ 0 ఫర్ టైప్ 1 సిస్టమ్. నెక్స్ట్ ఫర్ టైప్ 2 సిస్టమ్ KA ఈక్వల్ టు లిమిట్ s టెన్స్ టు 0 s² ఇంటూ, సో దిస్ ఈజ్ g ఆఫ్ s ఇంటూ h ఆఫ్ s. సో ఇక్కడ s² క్యాన్సిల్ అయిపోతుంది. నంబర్ ఆఫ్ పోల్స్ అట్ ది ఆరిజిన్ ఈజ్ 2. టైప్ 2 సిస్టంలో నంబర్ ఆఫ్ పోల్స్ అట్ ది ఆరిజిన్ ఈజ్ 2. సో దాని తర్వాత మళ్ళీ s ఈక్వల్ టు 0 సబ్స్టిట్యూట్ చేస్తే వీ గెట్ KA ఈక్వల్ టు కాన్స్టెంట్. KA ఈక్వల్ టు కాన్స్టెంట్ వస్తుంది అనమాట. సో నౌ లెట్ us see the for type 3 system. For type 3 system, acceleration error constant Ka equal to limit s tends to 0 s² into, so this is g of s h of s for type 3 system. Number of poles at the origin is 3. 2 s² క్యాన్సిల్ అయిపోతాయి, s² క్యాన్సిల్ అయిపోతుంది, ఇంకొక s మిగిలిపోతుంది డినామినేటర్లో. ఇప్పుడు s ఈక్వల్ టు 0 సబ్స్టిట్యూట్ చేస్తే డినామినేటర్లో 0 వస్తుంది, న్యూమరేటర్లో కాన్స్టెంట్ వస్తుంది. సో కాన్స్టెంట్ బై 0 ఈజ్ ఈక్వల్స్ టు ఇన్ఫినిటీ, Ka ఈక్వల్ టు ఇన్ఫినిటీ. సో కాబట్టి యాక్సలరేషన్ ఎర్రర్ కాన్స్టెంట్. సో దిస్ ఈజ్ ద మ్యాథమెటికల్ ఎక్స్ప్రెషన్. యాక్సలరేషన్ ఎర్రర్ కాన్స్టెంట్ Ka ఈక్వల్ టు లిమిట్ s టెన్స్ టు 0 s² g ఆఫ్ s h ఆఫ్ s. అండ్ టైప్ 0 సిస్టమ్కు యాక్సలరేషన్ ఎర్రర్ కాన్స్టెంట్ ఈజ్ 0. టైప్ 1 సిస్టమ్కు యాక్సలరేషన్ ఎర్రర్ కాన్స్టెంట్ ఈజ్ 0. టైప్ 2 సిస్టమ్కు యాక్సలరేషన్ ఎర్రర్ కాన్స్టెంట్ ఈజ్ కాన్స్టెంట్. అండ్ ఫర్ టైప్ 3 సిస్టమ్ యాక్సలరేషన్ ఎర్రర్ కాన్స్టెంట్ ఈజ్ ఇన్ఫినిటీ. సో ఇప్పుడు ఇవన్నీ కూడా ఒక టేబులర్ కాలంలో రిప్రజెంట్ చేస్తే స్టాటిక్ ఎర్రర్ కాన్స్టెంట్స్ ఫర్ వేరియస్ టైప్ నెంబర్ ఆఫ్ సిస్టమ్స్. సో స్టాటిక్ ఎర్రర్ కాన్స్టెంట్స్, పొజిషనల్ ఎర్రర్ కాన్స్టెంట్ KP, వెలాసిటీ ఎర్రర్ కాన్స్టెంట్ KV అండ్ యాక్సలరేషన్ ఎర్రర్ కాన్స్టెంట్ KA. సో ఫర్ డిఫరెంట్ టైప్ నెంబర్ ఆఫ్ ది సిస్టమ్, type 0 system, type 1 system, type 2 system, type 3 system. So Kp, type 0 system is constant, type 1 system infinity, type 2 system infinity, type 3 system infinity. Velocity error constant, type 0 system 0, type 1 system constant, type 2 system infinity, type 3 system infinity. Acceleration error constant, type 0 system 0, type 1 system 0, type 2 system constant and type 3 system is infinity. So this is all about static error constants.